In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Heavenly Father, once again we are coming to your mighty presence, Lord. As usual, to praise, worship, and glorify and honor your name, Lord Jesus, and to share your word about the holy souls, Lord Jesus. In our Catholic Church, every month is dedicated for some reason. Month of May is dedicated for Mother Mary. So also month of June is dedicated for the Sacred Heart of Jesus. And month of October, Mother of Rosary. And especially this month, November, is dedicated to all the souls in purgatory. This whole month, when we visit the graveyard and pray for the souls, we gain plenary indulgence, that is, formal forgiveness for our sins. For us Catholics, death is not the end. Rather, it is the beginning of new life. Because John 11:25 says, "But Jesus said to her, I am the resurrection. Whoever believes in me, though he die, shall live." దేవుని వాక్యం పలుకుతున్నది, నన్ను ఎవరు విశ్వసిస్తున్నారో వాళ్ళు చనిపోయినా కూడా బ్రతికి ఉంటారు. Even though we die, we shall live. Because Luke chapter 20 verse 3 says, "For he is God of the living and not of the dead. For him all are alive." దేవుని సన్నిధిలో అందరూ జీవించి ఉన్నారన్నమాట. So the word of God says in Ezekiel chapter 18 verses 31, "Free yourselves from all the offenses you have committed and get a new heart and a new spirit. Why should you die, Israel?" నా ప్రజలారా, ఎందుకు మీరు చనిపోవాలని ప్రభు పలుకుతున్నాను. I do not want the death of anyone. ఎవరు చనిపోకూడదు అంటే మన ఆత్మ చనిపోకూడదని దేవుని ఇష్టం అన్నమాట. Word of Yahweh, but that you be converted and live. మీరు మనసుని మార్చుకొని మా యొద్దకు రండి, మీరు జీవించండి అని ప్రభు పలుకుతున్నాడు. అందుకని మనం ఇప్పుడు మనం చేసిన ప్రతి ఒక్క పాపం ఇంతవరకు దేవునికి విరోధంగా, మన సహోదరికి విరోధంగా చేసిన ప్రతి ఒక్క పాపం, கடவுளுக்கு விரோதமாக, நம்ம சகோதரிகளுக்கு விரோதமாக செய்த அனைத்து பாவங்களுக்காக நம்ம மன்னிப்பு கேட்கலாம். Afterwards we will praise and worship the Lord from the depth of our hearts. Then we will enter into the Word of God.
పరులకై పంచబడాలి. తుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. తుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. నేను తుంచబడాలి, పరులకై పంచబడాలి. నేను తుంచబడాలి, పరులకై పంచబడాలి. తుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. తుంచబడిన రొట్టెగా జీవమునివ్వాలి. నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను. నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను. నేను తుంచబడాలి, పరులకై పంచబడాలి. పరులకై పంచబడాలి. స్తోత్రం దేవా. ఆమె యేసయ్య స్వార్థ బుద్ధితో ప్రభు ఇన్నాళ్ళు జీవించితివయ్యా. యేసయ్య మాలో ఉన్న స్వార్థముతో ఈ లోకమనే ఆశలలో మునిగిపోయి, ఈ లోకమనే పాపములలో మునిగిపోయి యేసయ్య శరీర ఇచ్ఛలకు లొంగిపోయి దేవా యేసయ్య నీకే ద్రోహముగా మేము పాపములు చేస్తూ జీవిస్తున్నాం. అయా నువ్వు సజీవుడవు, దేవుడవు. ఇది పాపము, ఇది చేయకూడదని సత్యం ఎరిగిన తర్వాత కూడా బలహీనతలో మేము పడిపోతున్నాము దేవా యేసయ్య. ఈ శరీర ఇచ్ఛలకు లొంగిపోయి దేవా స్వార్థ బుద్ధితో మేము జీవించిన రోజుల్లో అయా మేము మునిగిపోయి జీవిస్తున్నాం దేవా. ఈ సమయంలో మాలో ఉన్న స్వార్థాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్న పాపపు జీవితాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం. నువ్వు మా కోసం చిందించిన నీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించలేవా నిస్వార్థ జీవులుగా జీవించే కృపని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మా జీవితాలని మార్చండి, మా జీవిత స్వభావాలని మార్చండి యేసయ్య దేవా. ఈ లోకంలో బూది గంతముల వరకు నీకు సాక్షిగా మేము జీవించాలంటే నువ్వు పలుకుతున్నావు, నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులై జీవించుడి అని పలుకుతున్నావు. కాబట్టి దేవా ఈ లోకమనే ఆశలకు ముంగిపోకుండగా, మా జీవితంలో ఉన్న బలహీనతలకు లొంగిపోకుండగా, సాతానుడు మా బలహీనత యందు మమ్మల్ని కృంగదీయకుండగా యేసయ్య నీ నిష్కలంకమైన రక్తముతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాము దేవా. మేము చేసిన ప్రతి అపరాధములను మన్నించి నువ్వు మా కోసం నీ శరీరాన్ని ఎలా అయితే త్రుంచుకున్నావో దేవా యేసయ్య, ఈరోజు నీ కోసం మా జీవితాలు తండ్రి, మా హృదయం నీ కోసం త్రుంచబడాలి యేసయ్య. మా పాపపు జీవితం నీ కోసం త్రుంచబడాలి యేసయ్య.
నీకు సాక్షిగా పరిశుద్ధులుగా జీవించే కృపని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీకే స్తోత్రం దేవా. ప్రభు నీవలే జీవింపనిమ్మో, నిస్వార్థ జీవిగా ప్రభు నీవలే జీవింపనిమ్మో. నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను, నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. యేసయ్యా, శరీర వాంఛలతో ప్రభు ఇన్నాళ్ళు సాగి తిని, అవును దేవా యేసయ్యా, నా శరీర కోరికలకు లొంగిపోయి శరీర వాంఛలతో కొన్నిసార్లు నేను జీవిస్తున్నాను దేవా. యేసయ్యా, ఈరోజు నీ కృపని నా మీద కురిపించి ఈ శరీర ఇచ్ఛల నుండి, శరీర కోరికల నుండి నాకు విడుదలని దయచేయండి దేవా. యేసయ్యా, సాతానుడు కొన్నిసార్లు ఈ శరీర కోరికల ద్వారా నా జీవితాన్ని నరకంలోనికి నడిపిస్తున్నాడు దేవా. యేసయ్యా, కానీ కొన్నిసార్లు నీ మార్గంలో నడవలేక తండ్రి యేసయ్యా, ఆ ఒక్క శరీర కోరికలకు లొంగిపోయి జీవిస్తున్నాను దేవా. ఈరోజు నీ కృపని నా మీద కురిపించి అయ్యా, శరీరాశల నుండి, శరీర ఇచ్ఛల నుండి, శరీర వాంఛల నుండి దేవా, ఈరోజు నాకు విడుదలని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మతో నింపబడి నీ ఆత్మలో జీవించే కృపని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా, మా శరీర వాంఛలు నశించబడాలి తండ్రి. అయ్యా, ఈ శరీరము ద్వారా యేసయ్యా నిన్ను మాత్రమే మేము గణపరచాలి దేవా. యేసయ్యా, మాలో ఉన్న ప్రతి పాపం, శాపం నుండి మాకు విడుదలని దయచేయమని, మేము చేసిన ప్రతి అపరాధములని మన్నించమని ప్రార్థిస్తున్నాము దేవా. యేసయ్యా, నువ్వు క్షమించేవాడవు, నువ్వు మన్నించే దేవుడవి యేసయ్యా. కాబట్టి మేము చేసిన ప్రతి తప్పులను మన్నించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో రెండు చేతులు హృదయం మీద ఉంచుతూ మనం చేసిన ప్రతి అపరాధములను దేవునికి అర్పించుకొని, దేవుని యొక్క కరుణ, ఆయన ప్రేమ మన మీద కురిపించబడాలని, ఆయన పరిశుద్ధ రక్తముతో మనల్ని కడగాలని పశ్చాత్తాప హృదయముతో మనం ఈ సమయంలో మన పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థిస్తాం. శరీర వాంఛలతో
త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. త్రుంచబడిన రొట్టెగా జీవము ఇవ్వాలి. నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను. అనేసి మా పాపము శాపల నుండి మాకు విడుదలని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా కీర్తన 51లో దావీదు ప్రార్థిస్తున్నాడు, అయా నేను పాపిని, నేను హంతకుడిని, అమ్మ కడుపు నుండి బయటికి వచ్చినప్పటి నుండే నేను పాపిగా జీవిస్తున్నాను దేవా, నన్ను మన్నించుము, నేను చేసిన అపరాధం నన్ను క్షమించు దేవా, నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మను తీసివేయకు దేవా, నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకని పశ్చాత్తాపముతో ప్రార్థిస్తున్నాడు దేవా. ఈరోజు మేము కూడా తండ్రి నీ సన్నిధిలో మా పాపాలని మన్నించమని ప్రార్థిస్తున్నాము దేవా. అదే పశ్చాత్తాప హృదయముతో నీ సన్నిధిలో ఉన్నాము తండ్రి. యేసయ్యా, మేము చేసిన పాపముల ద్వారా మమ్మల్ని వెంటాడుతున్న ప్రతి శాపం నుండి ఈరోజు మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. మేము చేసిన ప్రతి అపరాధముల ద్వారా అయా ఈ చీకటి లోకములో బలహీనతలో పడిపోయి జీవిస్తున్న మాపై నీ రక్తాన్ని చిలకరించమని ప్రార్థిస్తున్నామయ్యా. మా పాపాలని మన్నించి నీ సన్నిధిలో నిస్వార్థ జీవులుగా జీవించటానికి, నిన్ను స్తుతించటానికి యోగులుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ సన్నిధిలో ఉన్న మాపై నువ్వు మా కోసం చిందించిన కలవరి రక్తాన్ని మా మీద చిలకరించి మేము చేసిన ప్రతి అపరాధములను మన్నించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Let us recite, I confess to Almighty God and to you, my brothers and sisters, that I have greatly sinned in my thoughts and in my words, in what I have done and in what I have failed to do, through my faults, through my most grievous faults. Therefore I ask Blessed Mary, our Virgin, all the angels and saints, and you, my brothers and sisters, to pray for me to the Lord our God. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవాది దేవుని మహిమపరుస్తాం. Praise the Lord. Hallelujah. 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 మరొక అవకాశాన్ని ఇచ్చిన ఆ దేవాది దేవునికి ఈ రోజు కృతజ్ఞతలు అర్పించబోతున్నాం. Praise the Lord. Hallelujah. Hallelujah. ఎందుకంటే దేవుడు మరి పోయిన నెల మనము దేవుని యొక్క వాక్యాన్ని విన్నాము, స్తుతించాము, ఆరాధించాం. దేవుడు మరొక నెల వరకు మనల్ని బ్రతికించాడు కాబట్టి ఆయనకే స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు వరకు దేవుడు నీలో నాలో ఊపిరి ఉంచాడంటే ఆయన మన పట్ల ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 29:11లో వాక్యం చెప్తుంది, నేను నీ కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఉద్దేశం ఏమిటి అంటే ఆయన చెప్తున్నాడు, నేను నీ క్షేమాన్ని కోరే దేవుడను. ప్రైజ్ ది లార్డ్. నీకు బంగారు భవిష్యత్తుని ఏర్పరిచి ఉన్నానని దేవుడు చెప్తున్నాడండి. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఈ తాత్కాలికమైన జీవితంలో ఉన్న కష్టాలను చూసి నువ్వు ఏడుస్తున్నావేమో,
సమస్యలను చూసి నువ్వు బాధపడుతున్నవేమో, నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, బిడ్డా నేను నీలో ఉన్నవాడను. ప్రైజ్ ది లార్డ్. నీలో ఉన్న నేను ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు మొదటి యోహాను 4:4లో, నా బిడ్డలారా నా సన్నిధిలోనికి రమ్ము, ఇదిగో నేను మీకోసము మరణించి మరణాన్ని జయించి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ యొక్క కృంగుదలని తొలగించి నేను మీ జీవితంలో ఉన్న భారాన్ని తొలగించి ఇదిగో మీ కన్నిటిని సంతోషముగా నేను మారుస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన నమ్మదగిన వాడండి. నిన్ను పిలిచిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు. మనుషులు మాట ఇచ్చి మాట తప్పుతారు, కానీ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నీలో నాలో ఉన్నాడు. ఆమేన్. అందుకే మనలో ఉన్న దేవుడు ఎవరండి? గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనలో ఉన్న వాడి కంటే, ఈ లోకంలో ఉన్న వాడి కంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే నిన్ను నన్ను సృష్టించిన దేవుణ్ణి ఎప్పుడైతే మనము స్తుతిస్తామో, ఆయనను గణపరుస్తామో, ఆయనని ఆరాధిస్తామో, అప్పుడు మనలో ఉన్న బంధకాలని దేవుడు తెంచివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీలో ఉన్న నిరుత్సాహం, డిప్రెషన్, సమస్య, నీ కుటుంబంలో ఉన్న వాతావరణాన్ని అన్నిటిని కూడా దేవుడు తొలగిస్తాడంట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు ఏ స్థలంలో ఉన్నారో ఈ స్తుతి ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఉన్న స్థలంలో మీ పరిస్థితులను మర్చిపోయి దేవుని మీరు స్తుతించండి. దేవుడు మీ ఇంటిలో, మీ జీవితంలో, మీ కుటుంబంలో గొప్ప కార్యములు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన మహిమ ఘనతకు అర్హుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నన్ను సృష్టించిన దేవుడండి ఆయన. యెహోవా ఈరే, అన్నీ సమకూర్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ సమస్య ఏదైనా కూడా, నీ పరిస్థితి ఏదైనా కూడా నీ పక్షంగా నిలబడి ఆయన చెప్తున్నాడు, నేను యెహోవా ఈరేగా నీ పక్షంగా నిలబడి నేనే నీ పక్షంగా యుద్ధం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ కోసం నా కోసం యుద్ధం చేసే దేవుని సంతోషంగా మనం చప్పట్లు కొడుతూ స్తుతించి ఆరాధిస్తాం. ఆయన నామాన్ని మహిమపరుస్తామండి. ఈ రోజు నీ జీవితంలో సంతోషమైన దినం, నేడే నీకు రక్షణ. ఆనాడు జక్కయ్య పలుకుతున్నాడు, ఈ రోజే నీకు నీ ఇంటికి రక్షణ. ఈ స్తుతి ఆరాధన ద్వారా నువ్వు విశ్వాసించి దేవుని స్తుతించినట్లయితే నీ విశ్వాసమే నీ కుటుంబానికి రక్షణ ఇస్తుంది. కాబట్టి చప్పట్లు కొడుతూ మీరున్న స్థలంలో ఆనందంతో, ఉత్సాహంతో చప్పట్లు కొడుతూ ఆ దేవాన్ని దేవుని స్తుతించి మహిమపరుస్తాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. 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 సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. చేతులు పైకెత్తి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి
మన్నాను కురిపించినావు, బండ నుండి నీవిచ్చినావు. స్తోత్రమయ్యా. యెహోవా ఈరే చూచుకొనిను, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. స్తోత్రం దేవా. ఆమె యేసయ్య వ్యాధులను తొలగించే దేవుడు, మృతులను మరి లేపిన దేవుడు, మరణించిన లాజరుని 4 రోజుల తర్వాత లేపిన దేవుడు. ఆయన శక్తిమంతుడు. Praise the Lord. ఈ సమయంలో నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో నువ్వు ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నావో, ఏ అవమానాలను ఉన్నావో, ఏ నిందలను జీవిస్తున్నావో, దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ అవమానించబడ్డావో అక్కడే నేను నిన్ను తిరిగి నిలబెడతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. బిడ్డ, ఈ రోజు నీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధిని దేవునికి అర్పించు. ఆయన యెహోవా రాఫా, స్వస్థపరిచే పరమ వైద్యుడు. ఈ రోజు ఆయన పొందిన గాయాల ద్వారా నాకు స్వస్థతని ప్రార్థించు. స్తోత్రం దేవా. అని యేసయ్య ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నా మీ యొక్క అనారోగ్యాన్ని దేవునికి అర్పించండి. ఆయన ఈ సమయంలో మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. స్తోత్రం దేవా. స్తోత్రమయ్యా. నీకే స్తుతి కలుగును గాక. ఈ స్తుతి ఆరాధనలు పాల్గొన్న ప్రతి బిడ్డపై యెహోవా రాఫాగా దిగిరమ్మని ప్రార్థిస్తున్నాము దేవా. నీకే స్తుతి కలుగును గాక. స్తోత్రమయ్యా. థాంక్ యూ లార్డ్. వ్యాధులను తొలగించినావు, మృత్యులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, స్తోత్రమయ్యా. మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా, స్వస్థపరచును. యెహోవా రాఫా, స్వస్థపరచును. యెహోవా రాఫా, స్వస్థపరచును. యెహోవా రాఫా, స్వస్థపరచును. నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆమేన్. ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు, స్తోత్రమయ్యా.